ఓకే. హాయ్ మామ. మనమైతే ఈరోజు కొన్ని ప్రొడక్ట్స్ అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం అనమాట. మనం గ్యాడ్జెట్స్ అయితే తయారు చేద్దాం నెక్స్ట్ వీడియోలోని. నెక్స్ట్ లెవెల్ గ్యాడ్జెట్స్ అయితే. గాయ్స్ మీకైతే వెరీ వెరీ సారీ అనమాట. వీడియో ఎళ్ళే కొలది క్లారిటీ అయితే పడిపోద్ది. ఫిల్టర్స్ అయితే మారిపోయినాయి అనమాట. మా తమ్ముడు ఫిల్టర్స్ మార్చేసాడు. ఎంత ట్రై చేసినా అయితే బ్యాక్ అయితే రాలేదనమాట ఫిల్టర్స్ వచ్చేసరికి. చూడండి ఇయి అయితే 7mm గ్లూ స్టిక్స్ అనమాట. నెక్స్ట్ అయితే మనం సోల్డరింగ్ ఐరన్ అయితే అన్బాక్స్ చేద్దాం. ఈ బబుల్ ర్యాప్ నొక్కుతా ఫీలింగే వేరసల. చూడండి ఇదేదో ఉంది పైన. ఇదైతే నేను ఆర్డర్ పెట్టలేదనమాట. చార్జర్ కేబుల్ అనమాట. టైప్ సి టు టైప్ సి. ఇదైతే పెద్ద స్కామే. ఇది ఆర్డర్ చేయకపోయినా వచ్చేసిందనమాట. నెక్స్ట్ అయితే మన సోల్డరింగ్ ఐరన్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. చూసారు కదా! ఇదైతే బాక్స్ అయితే బయటకి తీసాను. ఇవైతే పిన్స్ అనమాట. మనం సోల్డరింగ్ ఐరన్ అయితే బయట తీసేద్దాం అనమాట. ఇది వచ్చేసరికి నాకు 648 రూపీస్ అయితే పడిందనమాట. నాకైతే కరెక్ట్ అయితే వెళ్తే కింద ప్రైస్ అయితే మెన్షన్ చేసాను చూడండి. ఇదైతే సోల్డరింగ్ ఐరన్ అనమాట. దీని బిల్డ్ క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్. కాకపోతే ఈ స్పీడ్ ఇంక్రీజ్ చేసుకుని అయితే కొంచెం డెలికేట్గా ఉందన్నమాట. ఊగుతుంది. నెక్స్ట్ సోల్డరింగ్ ఐరన్ అయితే పర్ఫెక్ట్. ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు ఇదైతే. ఇవి వచ్చేసరికి దాని టూల్స్ అనమాట. సైజుకి తగ్గట్టు. ఇప్పుడైతే మనం మేకర్ బజార్ నుంచి తెప్పించింది అయితే అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. నేనైతే ఇంకా ఓపెన్ చేయలేదు అనమాట. మీ ముందు ఓపెన్ చేస్తున్నాను చూడండి. చూడండి. నేనైతే అన్బాక్సింగ్ చేసేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసరికి నా దగ్గర పైన ఏదో ఉందన్నమాట. ఇదైతే మల్టీమీటర్ అనమాట గాయస్. చూడండి మల్టీమీటర్ ఇది. ఇది నాకు 220 240 పడింది అనమాట. దీని ప్రైస్ వచ్చేసరికి కింద మెన్షన్ చేస్తాను చూడండి. మళ్ళీ దీన్ని అయితే ఇప్పుడు ఓపెన్ చేద్దాం అనమాట. నేనైతే ఓపెన్ చేస్తున్నాను. అనమాట. ఇదైతే కేబుల్స్ అనమాట. ఇదేమో మల్టీమీటర్ అనమాట. మల్టీమీటర్ అయితే వర్క్ అవుతుంది అనమాట. దీని వర్కింగ్ టెస్ట్ అయితే ఇప్పుడు చేద్దాం అనమాట. ఇవైతే 1 మీటర్ ఉన్నాయి కేబుల్స్. గాయస్ వీడియో క్లారిటీ అయితే పడిపోయింది అనమాట. సారీ గాయస్. ఇప్పుడు దీని టెస్ట్ అయితే చేద్దాం. ఇప్పుడు 9 వోల్ట్ హెచ్డబ్ల్యూ బ్యాటరీని అయితే తీసుకున్నాను. దానికి పవర్ ఎంత ఉందో చూద్దాం. 8.69 వోల్ట్స్ అయితే ఉంది. మీకు కనిపిస్తుందో లేదో అయితే దగ్గరకు వచ్చి పడుతుంది చూడండి. మీకు కనిపిస్తుందా? 9.69 వోల్ట్స్ అనమాట. వర్క్ అవుతుంది ఇదైతే. నెక్స్ట్ ప్రోడక్ట్స్కి అయితే వెళ్ళిపోదాం. ఇవి అయితే 3 వాట్ స్పీకర్స్ అనమాట. నాకు పెద్ద దెబ్బ పడిపోయింది. 3 వాట్ స్పీకర్స్ అనమాట. ఇవి కాకపోతే సైజులో అయితే చిన్నది పెద్దది అయిపోయింది. ఇదైతే బ్లూటూత్ మాడ్యూల్ అనమాట. నాకు 150 160 పడింది. 3.7 వోల్ట్ బ్యాటరీ అనమాట. ఇది 3000 mAh. నాకు 200 పడింది బ్యాటరీ. ఇంకొన్ని స్పీకర్స్ ఇవి. ఈ మూడిటితోనైతే మనం ఒక బ్లూటూత్ స్పీకర్ అయితే తయారు చేద్దాం నెక్స్ట్ వీడియోలోని. నెక్స్ట్ లెవెల్ బ్లూటూత్ స్పీకర్ని తయారు చేద్దాం. ఇవి వచ్చేసరికి క్రొకడైల్ క్లిప్స్ అనమాట. 38mm. ఇక ప్యాకప్ 5 అయితే ఆర్డర్ పెట్టాను. ఇవి నాకు 200 రూపీస్ అయితే పడింది. ఇప్పుడైతే దీన్ని చూద్దాం. దీని మీద ఉన్న రబ్బర్ని అయితే తీసేద్దాం అనమాట. క్లిప్స్ అయితే ఇలాగ ఉంటాయి.
ఇప్పుడైతే ఇది ఎంత గట్టిగా ఉందో చూద్దాం. 1 minute. మీరైతే ఇంట్లో అయితే ట్రై చేయకండి అనమాట, దోల తీరిపోతుంది. నెక్స్ట్ ప్రోడక్ట్లోకి వెళ్ళిపోదాం. ఇదేమో సోల్డరింగ్ ఐరన్ లెడ్ అనమాట. నాకు 125 రూపీస్ పడింది. నాకైతే దీని పైన రింగ్ ఉంటుంది కదా, అది ఇవ్వలేదు, రోలింగ్. నెక్స్ట్ అయితే మోటార్ అనమాట, 2000 RPM మోటార్ ఇది. నాకు 69 ఇదేమో లైటు, 3 వాట్ లైటు. దీంతో ఒక లైట్ని తయారు చేద్దాం. ఇవేమో 20 వాట్ 12 వోల్ట్ లైట్స్ అనమాట. నాకు 160 రూపీస్ అయితే పడింది. దాంతో స్టూడియో లైట్ తయారు చేద్దాం. ఇవేమో మైక్రో యూఎస్బి పోర్ట్స్ అనమాట, ఛార్జింగ్ కేబుల్స్. TP4056 అనమాట ఇది. చూడండి, 8 ఛార్జింగ్ మోడల్స్ ఇవి. ప్యాకప్ 5 అయితే ఆర్డర్ పెట్టాను. నెక్స్ట్ ఏమో బ్యాటరీ అనమాట. నేను చెప్పాను కదా 3.7 వోల్ట్ లైటు, దానికనమాట. నాకు 180 రూపీస్ అయితే పడింది ఇది. ఇప్పుడైతే దీన్ని చూద్దాం. బాగానే ఉందన్నమాట బ్యాటరీ. ఇక్కడ కనిపిస్తుందో కనిపించట్లేదు మీకు, 900 mAh ఉంటుంది. ఇప్పుడైతే నెక్స్ట్ దాంట్లోకి అయితే వెళ్దాం. ఇవేమో ఛార్జింగ్ మాడ్యూల్స్ అనమాట, టైప్ సి ఫీమేల్ జాక్స్ ఇవి. నాకు 5 పీసెస్ 40 రూపీస్ పడింది అనమాట. బాగానే ఉన్నాయన్నమాట ఇవి. చూడండి, టైప్ సి ఇది. ఇప్పుడు నెక్స్ట్ ప్రోడక్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇవైతే స్విచ్చెస్ అనమాట. నేను వైట్ కలర్ ఎలా ఉండి బుక్ చేస్తే ఇది ప్యూర్ వైట్ వచ్చేసింది, కలర్ ఏం లేవు. 28 రూపీస్ పడిందన్నమాట నాకు ఇవి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి చాక్ అనమాట. ఇది ఎగ్జిస్ట్మెంట్ చాక్ ఇది. ఇది నాకు 28 రూపీస్ పడింది అనమాట. బాగానే ఉంది చాక్ క్వాలిటీ. చూసారు కదా చాక్ ఇది. గాయస్ సారీ అనమాట, వీడియో క్వాలిటీ మొత్తం పడిపోయింది. నెక్స్ట్ వీడియో మాత్రం అలా జరగదనమాట. వీటితో మనమైతే నెక్స్ట్ లెవెల్ గ్యాజెట్స్ అయితే తయారు చేద్దాం అనమాట. గాయస్ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి అనమాట.